పవన్ కళ్యాణ్ నువ్వెటువైపున్నావు తేల్చుకో అంటూ రోజా తాజాగా క్వశ్చన్ చేసింది. మా పవర్ స్టార్ గురించి చెప్పడానికి అసలు నువ్వెవరంటూ ఇటువైపు నుంచి ఎదురుదాడి కూడా. నిజానికి ఆ రోజాకొచ్చిన డౌటే చాలా మందికి వచ్చుండొచ్చు, ముఖ్యంగా పవన్ అభిమాన గణానికి కూడా. కాకపోతే అడిగితే తమ నాయకుడు ఎక్కడ వీక్ అయిపోతాడనన్న భయం వాళ్ళని ఆ పని చేయకుండా ఆపుండొచ్చు. పోయిన ఎలక్షన్లో ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశాల పక్కన చేరి తన అరంగేట్రానికి తానే నీరు కార్చేసుకున్నారన్నది అందరూ అంటున్న మాటే. ఆ తర్వాత పవన్ పంచగట్టుకుని ప్రత్యేక విమానంలో బెజవాడ వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబుతో చేసుకున్న మీటింగులు, చర్చించిన విషయాలు, రాజధాని కోసం భూములు కోల్పోయిన రైతుల్ని కలవడం, ఆ పైన కాపుల సమస్య పైన నడుం బిగించడం అన్ని ఇన్స్టాల్మెంట్లలో జరిగిపోయాయి. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ తానెంతగానో సమర్థించిన మోదీని డిమానిటైజేషన్ విషయం మీద విరుచుకుపడిపోయారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదంటూ 2-3 చోట్ల పబ్లిక్ మీటింగులు పెట్టి మరీ ఎగిరిపడ్డారు. ఇంకేముంది, ఇక పవన్ గేరు మార్చి స్పీడ్ పెంచేశారంటూ అభిమానులు తెగ పొంగిపోయారు. అయితే పవన్ ఆలోచనలు ఇంకా ఒక కొలిక్కి రాలేదంటున్నాయి రాజకీయ వర్గాలు. చంద్రబాబు విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్టు కనిపిస్తుంది, మాటల్లో జాగ్రత్త కనిపిస్తుంది. కాపు సామాజిక వర్గానికి నాయకుడిగా బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకున్న ముద్రగడ పద్మనాభానికి చెక్ పెట్టడానికి పవన్ కళ్యాణ్ కరెక్ట్ ఆయుధం అన్నది ఆ బీజేపీ టీడీపీల ఆలోచన కావచ్చు. కాకపోతే ఈ పవర్ స్టార్ రేపటి రోజున సైడిచ్చుకుంటే తమ పరిస్థితి ఏమిటన్నది వాళ్ల క్వశ్చన్. ఆయన తిక్క గురించి, దానికుండే లెక్కల గురించి తెగ ఆలోచిస్తున్నారు వాళ్ళు.